హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు దీక్షు హనీ వ్లాగ్స్. ఈరోజు మనం దర్శించుకుపోతున్న పుణ్యక్షేత్రం పేరు రామనారాయణం. ఈ రామనారాయణం శ్రీమద్రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. విజయనగరానికి చెందిన ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నిర్వాహకులైన శ్రీ నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుత కట్టడం ఇది. మార్చి 22, 2014 నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. గరికపాటి నరసింహమూర్తి గారు, తిరుపావై కోకిల మంజుశ్రీ, చాగంటి కోటేశ్వరరావు గారితో సహా ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అద్భుత ప్రసంగాలతో భక్తులను అలరింపచేశారు. ఈ పుణ్యక్షేత్రం విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి కోరుకొండ వెళ్లే దారిలో 9 కిలోమీటర్ల దూరంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కట్టడం రూపుదిద్దుకుంది. దీనిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. దీనిని 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ధనస్సు ఆకారంలో నిర్మించారు. అందులో మధ్య భాగాన 60 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాల్మీకి రామాయణంలోని భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. సందర్శకులు ఆయా విగ్రహాల గురించి తెలుసుకోదలిచినప్పుడు అక్కడ ఏ భాషలో కావాలంటే ఆ భాషను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. రామాయణం భారతీయ వాజ్మయంలో ఆదికావ్యంగాను, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. భారతదేశంలోని అన్ని భాషల యందు, అన్ని ప్రాంతాల యందు ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనేషియాలోని బాలి దీవులో రామాయణ నృత్య నాటకం బాగా ప్రసిద్ధం. రామాయణ ప్రాముఖ్యత గురించి చెప్పుకోవాలంటే 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మం, చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది. రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు, ప్రజలు, భగవంతుడు, భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణంలో చెప్పబడినవి. చాలామంది అభిప్రాయంలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరిస్తారు. రామనామము సకల పాపహరమని, మోక్షప్రదమని పలువురి నమ్మిక. రమంతే సర్వేజన గుణైతి ఇతి రామః. తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపచేసేవాడు రాముడు అని రామశబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది. రామనామంలో పంచాక్షరీ మంత్రము ఓం నమఃశివాయ నుండి మా బీజాక్షరమును, అష్టాక్షరీ మంత్రము ఓం నమో నారాయణాయ నుండి రా బీజాక్షరము పొందుపరచబడి ఉన్నవని ఆధ్యాత్మికవేత్తల వివరణ. 3 మార్లు రామనామమును స్మరించనంతనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఉత్తర పీఠికలో చెప్పబడింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. రామాయణ కావ్యంలో నీతి ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అనునవి పురుషార్థములు. జీవితం యొక్క గమ్యం మోక్షం పొందడం. మోక్షాన్ని పొందడానికి ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించుటకు అర్థమును, కామమును జయించాలి. ఏ పురుషుడైనా ఏకపత్నివ్రతుడై ఉండాలి. సత్యము చెప్పడం, మాటపై నిలబడడం. తండ్రి మాట జవదాటరాదు. మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, సరస్వతుల విగ్రహాలు శోభాయమానంగా ఉంటాయి. ఇక మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న లేజర్ షోకి టైం అయింది. సో లేజర్ షో వీక్షిద్దాం. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरणौ रघुवर विमल यसा
जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय उजागर राम दूत तुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा राम लखन जानकी जय बोलो हनुमान की महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेसा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कान्धे मूज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन అభాయమానంగా ఉంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న హనుమంతుని విగ్రహం 60 అడుగులు ఉంటుంది. ఈ 60 అడుగుల విగ్రహం మీద లేజర్ షో ప్రదర్శించింది. ఈ లేజర్ షో ఇంచుమించు 30 నిమిషాలు ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6:30, 7:30, 8:15 నిమిషాలకు ఈ లేజర్ షో జరుగుతుంది. మనందరి కోసం ఈ లేజర్ షో 30 నిమిషాలు నేను వీడియో తీశాను. ఆ వీడియో ప్రదర్శిస్తున్నాను, తప్పకుండా చూడండి. ఈ లేజర్ షోని వీడియోలో చూడడం కన్నా ప్రత్యక్షంగా చూస్తే ఆ అనుభూతి మనం జీవితంలో మర్చిపోలేము. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीशा जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता ही मधुर फल जानु पवनपुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवनपुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचरज नाही अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत दुर्गम
अनुग्रह तुम्हारे देते। राम दुआरे तुम रखवारे, हो तन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। मंगल भवन पवन सुंदर भजन बिहारी, मंगल भवन मंगल दशरथ अजर बिहारी। आपन तेज सम्हारो आपै, तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो धावै। तब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावै। राम लखन जानकी जय बोलो हनुमान की। राम लखन जानकी जय बोलो हनुमान की। चारों युग परताप तुम्हारा है, प्रसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुवर पुर जाय, जहाँ जन्म हरि भक्त कहाय। जय हनुमंत जय जय हनुमंत, जय हनुमंत जय जय हनुमंत। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई, छूट ही बंदी महासुख होई। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। पवन पुत्र श्री जय हनुमंत, महावीर श्री जय हनुमंत। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हरि चेरागी, जय नाथ हृदय महडेरा। रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। पवन तनय संकट हरना, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप।
बिहारी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। నిలిచేవాడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. జనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండకం చేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే కొల్చెదన్. నీ కటాక్షంబునన్ చూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవ నిందెంచనేరంత వారన్ దయాశాలి వై చూచియుం దాతవై దూచియుం నిలిచియుం తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారి విచారించి సర్వేసు పూజించి యప్పాదు చంపంటు గావించి వాలిని సంపించి కాకుత్సతిలకుంటు పాదుల్ని వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యప్పూమి దుంచూచి ఆనందము పొంగియాయుంగరం విచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరామమున్నిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిధు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్మూర్తనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్నీరులంగోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపగానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుకంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు భీకరం. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే
వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు రాజ్యములు కల్పునే సామ్రాజ్యములు కల్పు సంపత్తులు కల్పును వాదనాకార నీవే సమస్తం మంత్రం వజ్రదేహం దాచి శ్రీరామయన్సున్ మనకు ఎప్పుడు తప్పకన్ తనకు రాజిపయందుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాన్ని సత్యానివై బ్రహ్మదేశమునందౌతనీశ్వర కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం బులన్ భూత ప్రేతం బులన్ పిశాచం బులన్ శాకిని జాతి నిత్యాదులన్ గాలి దెయ్యం బులన్ నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ దోమఖండంబులన్ తుంచి కాలాగ్నిరుండవై నీవు బ్రహ్మపైన నిత్యదేశంబులం చూచి రాలోని నా ముక్తు నరసింహయంసు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.